అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. నమస్కారం గౌతమ్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. సార్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో, వీళ్ళకి అంటే వీళ్ళు మొత్తం ఇండియాలో ఉన్న డేటాబేస్ అంటే అందరి ఓటర్లని నిర్వహించాల్సిన బాధ్యత వీళ్ళది. అందులో ఎటువంటి తప్పులు లేకుండా, తప్పులు తిరగలు లేకుండా. కానీ ఇందులో చాలా తప్పులుంటాయి. ఎన్నెన్నో మిస్టేక్స్ చేస్తుంటారు వీళ్ళు. ఇప్పటికి తెలుసుకోరు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకోవడం వేస్ట్ గానీ, ఇలాంటి చిన్న పనులు కూడా చేసుకోలేరు ఊరికే. 75 ఏళ్ల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటారు. ఇప్పటికి కూడా ఓటర్ల జాబితాలో తప్పులు జరగలేదు. ఇంకా ఇది ఎంత దూరం వెళ్తాదో తెలీదు. తెలంగాణలో ఆహ్, పద్ 2018 ఎన్నికల్లో 20,00,000 ఓట్లు మిస్ అయినాయని చెప్పేసి సింపుల్‌గా సాది చెప్పి వదిలేసారు. దాని మీద ఎటువంటి చర్య లేదు, ఏమి లేదు. అలాగే మొన్న ఈ మధ్య 2 ఏళ్ల కింద తిరుపతిలో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా 40,000 ఓట్లు మాయమైనాయి. దాని మీద కూడా ఎటువంటి చర్యలు లేవు. ఊరికే సీరియస్‌గా చెప్పేయడం తప్ప చర్యలు ఏమి తీసుకున్నట్టు కనిపించట్లేదు. ఈ ఎలక్షన్ కమిషన్ ఇంకెంతకాలం కావాలి సార్ వీళ్ళకి? మీరు చెప్పండి సార్. ఇది విశ్లేషణ ఏంటో? యాక్చువల్‌గా ఎలక్షన్ కమిషన్ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అండి. అది ఇప్పుడు మన భారతదేశంలో ఇటు రాజకీయంలో ఈ ఈ అడ్మినిస్ట్రేషన్ గాని, అటు జ్యుడిషియల్ గాని, ఇటు ఎలక్షనీరింగ్ గాని ఇదంతా స్వయం ప్రతిపత్తి కలిగినయి. కాపోతే ఇప్పుడు అందులో గూడా ఎక్కువగా రాజకీయమే జోక్యం చేసుకుంటుంది. అటు జ్యుడిషియల్‌లో చేసుకుంటున్నట్టుగా అనుమానాలొస్తా ఉన్నాయి. ఇటు దీంట్లోనైతే ఎలక్షనీరింగ్‌లో అయితే మొత్తంగా వాళ్ళు కలగజేసేసుకుంటున్నారు అనేది కూడా కొన్ని పరిణామాలు కనిపిస్తా ఉన్నాయి. దాంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ ఓటర్ జాబితా ముసాయిదా రిలీజ్ చేసే నాటికి 28,00,000 దొంగ ఓట్లు ఉన్నాయని ఎలక్షన్ కమిషనే బాహాటంగానే వివరించటం జరిగింది. మరి దాని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారనేది ఏం చెప్పలేదు. కాపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఫార్మ్ 7, ఫార్మ్ 6 అనే దాని మీద ఒక పెద్ద గొడవే జరుగుతుంది. అంత గొడవ జరుగుతున్నా మొన్నటి వరకు ఆహ్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇక్కడికి వచ్చిన పాపాన పోలేదు. మొన్నేదో కంటి తుడుపు చర్యగా వచ్చి అన్ని పార్టీలని కలిసి వాళ్ళిచ్చిన ఫిర్యాదులు తీసుకొని అధికారుల్ని మాత్రం జగన్మోహన్ రెడ్డికి సహాయపడుతున్న అధికారులు వాళ్ళందరికీ కొన్ని చివాట్లేశారు. ఆ తరువాత వాళ్ళు మాకంతా తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అని కూడా జెప్పారు. అంతా తెలిసినా గూడా నిమ్మకి నీరెత్తినట్టు ఎందుకున్నారు? దాని వెనకున్న కారణాలేమిటి అనంటే వ్యవస్థలు మేనేజ్‌మెంట్ అవుతున్నాయి. వ్యవస్థలు మేనేజ్ చేయబడుతున్నాయి అనే అనుమానాలకు బలమిచ్చినట్టే గదా! దాంతో పాటుగా మన మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీనా గారు గూడా దీని మీద 28,00,000 దొంగ ఓట్లు ఎలా నమోదయ్యాయి అనే దాని మీద ఎటువంటి వివరణ ఇవ్వకపోగా, ఇంకా ఓటర్లని నమోదు జేసుకునే వాళ్ళని భయపెట్టే కార్యక్రమం గూడా జేశాడు. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతేను, 2 ఓట్లు కలిగుంటేను, అయి చేస్తేను, ఇయి చేస్తేను మీ అందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఓటర్లను భయపెట్టే ప్రయత్నాలు చేశాడు. దానికంటే ముందు మన ఇల్లు చక్కబెట్టుకొని పక్కన వాళ్ళ ఇంటి కోసం పరిగెత్తుదాం. ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పనేమిటి? వాళ్ళు ఇప్పుడు ఈ ఫార్మ్ 6 గాని, ఫార్మ్ 7 గాని డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లోనే నమోదు చేయబడుతున్నాయి. అలా నమోదు అయ్యేటప్పుడు బల్క్‌గా ఏం వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? ఈ ఫార్మ్ 6లో ఏ డోర్ నంబర్ మీద జేస్తున్నారు? 0 నంబర్ డోర్ నంబర్ మీద గూడా ఓట్లు నమోదవుతున్నాయి అనంటే, దానికి ఎలక్షన్ కమిషన్ ఎలాగా అప్రూవ్ చేస్తుంది? వాళ్ళేం పరిశీలించరా? బిఎల్ఓలు ఏం చేస్తూ ఉన్నారు? బిఎల్ఓలు చేయాల్సిన పని చెయ్యొద్దా? వాళ్ళని మీద ఏం లేదు. ఉరవకొండలో జరిగిన దాని మీద పయ్యావుల కేశవ్ 2 సంవత్సరాలు పోరాడితే ఒక ముగ్గురు బిఎల్ఓలు సస్పెండ్ అయ్యారు. పచ్చూరులో జరిగిన దాని మీద ఆడ ఏలూరు సాంబశివరావు వీరోచితమైన పోరాటం చేస్తే, అందులో ఇద్దరు కానిస్టేబుళ్ళు, ఒక పోలీస్ ఆఫీసర్ ఎవరో సస్పెండ్ అయినట్టున్నారు. ఇక అంతకు తప్ప వాళ్ళు చేసిందేమీ లేదు. కానీ మీనా గారు మాత్రం ప్రజల్ని భయపెడతా ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని అరెస్ట్ చేయగలం మేము అని. అసలు ముందు మీనా గారు చెప్పాలి. వెబ్‌సైట్‌ని ఎలా మెయింటైన్ చేస్తూ ఉన్నారు మీరు? ఒక ఆధార్ కార్డ్ మీద ఎన్ని ఓట్లు నమోదవుతుంటే దాన్ని కనిపెట్టగలిగేంత ప్రక్రియ మీ వెబ్‌సైట్‌లో ఉందా? లేదా? ఆటోమేటిక్‌గా ఇప్పుడు యూట్యూబ్ కానీ, ఫేస్‌బుక్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తా ఉన్నారు? ఆటో అల్గారిథం పెట్టుకుంటారు. ఆ అల్గారిథం మీకెందుకు లేదు? ప్రజల సొమ్ముని ఎంత వెచ్చిస్తా ఉన్నారు? ఆ ప్రజల సొమ్ముతోటి మీరెంతమంది జీతాలు తీసుకుంటూ ఉన్నారు? ఆ ప్రజలకు ఉపయోగపడే దాని కోసం నీతి, నిజాయితీ కోసం నిలబడాల్సిన అధికారులందరూ మెదలకుండా, కిమ్మనకుండా ఉంటేనే ఇలాంటి అక్రమాలు జరిగేది. ముందు మీనా గారు సమాధానం చెప్పాలి. అసలు ఇన్ని ఓట్లు ఎలాగ నమోదవుతున్నాయి? నమోదు చేసే వాళ్ళది తప్పు. వాళ్ళని అరెస్ట్ తర్వాత చేద్దాం.
అసలు కనిపెట్టే ప్రక్రియ మీ దగ్గర ఎందుకు లేదు? దానికి సమాధానం చెప్పండి. ఆ తర్వాత ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. ఏదో ఒకటి కుంటి సాకులు చెప్పటం, ప్రజల్ని భయపెట్టే ప్రయత్నం చేయటం, ప్రజల్ని ఏదో రకంగా మ్యానిప్యులేట్ చేద్దాం అనుకోవటం, వాళ్ళకి మైండ్ కకావికలం చేసేయటం తప్ప వీళ్ళు చేస్తున్న చర్యలైతే ఏం కనిపించలేదు. మొన్న ఎలాగ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా వచ్చి ఉన్న అధికారుల్ని బ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తే మీరు మాత్రం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, గట్టిగా ఉంటుంది అనంటే, తిరుపతిలో జరిగిన బై ఎలక్షన్ మీద ఇంతవరకు చర్యలు ఎప్పుడు తీసుకున్నారు? మీరు తీసుకున్నారా? పార్టీలకేమన్నా అతీతంగా ఉంటుందా? పార్టీలకేమన్నా కొమ్ము కాస్తోందా ఎలక్షన్ కమిషను? మీరు 40,000 దొంగ ఓట్లున్నాయి, గల్లంతైన ఓట్లతో సహా కలిపి అని అనుకుంటే, మీరేం చేశారు? దాని మీద 2 సంవత్సరాల్లో మీరు ఏం దర్యాప్తు చేపించారు? ఆ దర్యాప్తు కోసం మీరు జ్యుడిషియల్‌ని ఆశ్రయించారు? లేదు ఎగ్జిక్యూటివ్ బాడీస్‌ని ఏం ఆశ్రయించారు? లేదా ఇన్వెస్టిగేషన్ బాడీస్‌కివ్వండి. దానికేదైనా ప్రక్రియ ఉంటే దాని గురించి ఆలోచించండి. అరే! ఎన్నికలు జరుగుతున్నప్పుడు జరుగుతున్న 4, 5 నెలలు తప్ప మిగతా అప్పుడంతా సుప్త చేతనావస్థ దశలో ఉంటే ఎలాగ మీరందరూ? మీ అలసత్వమే ఈ అక్రమాలన్నిటికీ కారణం. ఫస్టు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఒకడి వైపు ఏళ్ళు చూపిస్తున్నామంటే మన వైపు 4 వేళ్ళు చూపిస్తున్నాయనేది అర్థం. మీ వైపు ఉన్న 4 వేళ్ళ ఉన్న క్వెషన్‌లేంటి మీరు ఆలోచించుకోండి. దానికి మీరేం చర్యలు తీసుకుంటున్నారనేది మీరు ఆలోచించుకోండి. ఇదంతా కంటి తుడుపు చర్యే. ఏదో పార్టీలొచ్చాయి, ఢిల్లీ 4 సార్లు తిరిగి ఈ చంద్రబాబు నాయుడు గాని, విజయసాయిరెడ్డి గాని కంప్లెయింట్లు పెట్టొచ్చారు. ఎల్లకపోతే బాగోదేమో అనుకుంటా ఫ్లైటేసుకొని ఆంధ్రప్రదేశ్‌కొచ్చారు. ఇక్కడ వీళ్ళందరికీ వార్నింగులిచ్చారు. ఈ వార్నింగులిచ్చిన దాని మీద ఏం జరుగుతున్నాయి? అసలు చిత్తూరులో అయితే జగన్మోహన్ రెడ్డి అనే ఒక పోలీస్ అధికారి ఉన్నాడట. ఆయన్ని అలానే అట్టిపెట్టేశారు. అంజు యాదవ్‌ని కూడా అలానే అట్టిపెట్టుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 4 సంవత్సరాలు మించి ఎవరు ఈ పోస్ట్‌లో ఉన్నా వాళ్ళందరిని బదిలీలు చేయండి అనంటే, దాంట్లో మ్యానిప్యులేషన్ కోసం ఈ ఊరు తీసి పక్క ఊరేశారు. వాళ్ళ ప్రభావం ఆడుండేటట్టు చూసుకుంటున్నారు. ఇవన్నీ కూడా కనిపెట్టలేరా? ఈ ప్రజలకే తెలుస్తున్నాయి. మరి ఎలక్షన్ కమిషన్‌కి ఎందుకు తెలీదు? దాంతో పాటుగా ఏమైంది? మొన్న జగన్మోహన్ రెడ్డి ఓ ఒక ప్రక్రియని తీసుకొద్దామని ప్రయత్నం చేశాడు. ఎందుకు? టీచర్లు కోవిడ్ సమయంలో వాళ్ళందరికీ బోధనేతర కార్యక్రమాల్లో అప్పజెప్పి వాళ్ళని వైన్ షాపుల దగ్గర కాపలాకు గూడా నిలబెడితే, ఈ బోధనేతర విధుల నుంచి మమ్మల్ని తప్పించండి అని ఈ టీచర్లు అడిగిన పాపానికి, ఎలక్షన్ నుంచి కూడా తప్పిచ్చేసి, ఈసారి నేను గట్టెక్కుతాను చూడు అనుకుని, ఈ టీచర్లది గాకుండా సచివాలయ ఉద్యోగులది, వాలంటీర్లది వీళ్ళ లిస్ట్ అంతా పంపిస్తే, అప్పుడేదో ఈ ప్రక్రియ కుదరదు గాబట్టి ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ప్రత్యేకమైన రూల్స్ ఉండవు గాబట్టి, దేశం అంతటికి సంబంధించిన రూల్సే ఉండాలి గాబట్టి, అట్లా కుదరదు. ఇక్కడ ఎలక్షనీరింగ్ చేయాలి అనంటే దానికి ట్రైన్డ్, క్వాలిఫైడ్ పీపుల్ ఉండాలి. దాంతో పాటుగా ప్రతి బూత్ లెవెల్‌లోనూ ఒక గెజిటేటెడ్ ఆఫీసర్ ఉండాలి. ఈ సచివాలయం ఉద్యోగులు గెజిటేటెడ్ ఆఫీసర్‌లు ఎవరు ఉండరు. అందుకని ఈ లిస్ట్ కాదు మరొక లిస్ట్ ఇయ్యండి అన్నారు. అందులో గూడా ఈ ఉన్న నిబంధనలు వాళ్ళకి సరిపడక ఊరుకున్నారు గానీ, లేపోతే ఈ సచివాలయ ఉద్యోగులనే పెట్టి జగన్మోహన్ రెడ్డికి పనికొచ్చే పని చేసేవాళ్ళుగా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు తప్పించాలనుకున్నాడు ఈ టీచర్లందరిని? అనంటే, వాళ్ళు చేస్తున్న ఉద్యమాన్ని ఇతను అణగదొక్కే ప్రయత్నం చేశాడు. ఒక ప్రవీణ్ ప్రకాష్ అనే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీని తీసుకొచ్చి టీచర్లందరిని ఎంత వేధించాలో అంత వేధించటానికి ఆయన చేత పని చేపిచ్చాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఈయన ఓటమికి ఎక్కడికి పాల్పడతారోనని చెప్పి ఇప్పుడు వాళ్ళని విధుల నుంచి తప్పించే ప్రయత్నం చేస్తే, కుదరక ఎలక్షన్ కమిషన్ మళ్ళీ టీచర్ల లిస్టే ఇవ్వండి అని అడిగింది. అది కుదిరినట్టయితే ఏమయ్యేదండి? ఇక్కడుండే పరిస్థితి ఏంటి? ఈ సచివాలయ ఉద్యోగులు గాని, వాలంటీర్లు గాని, మిగతా వీళ్ళందరూ గాని ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతల్లో ఉన్నవాళ్ళు గదా! ఇప్పుడు బిఎల్ఓలు ఈళ్ళందరూ పనిచేస్తుంటే, ఆ బిఎల్ఓలందరూ ఎనకెడతా వాలంటీర్లు వెళ్తూ ఉన్నారు. వాలంటీర్ ఏది చెబితే ఆ బిఎల్ఓ ఆ పని చేస్తూ ఉన్నాడు. ఆ బిఎల్ఓలకి టార్గెట్ ఇచ్చి, ఇదిగో ఇన్ని తీసేయండి, అన్ని బాడేయండి అనంటే కదా ఇప్పుడు ప్రతిపక్షాల ఓట్లన్నీ మిస్ అవ్వటం మొదలుబెట్టినియి. పచ్చూరులో జరిగింది గాని, ఉరవకొండలో జరిగింది గాని అలాంటిదే. ఇక దాంతో పాటు ఏంటంటే ఏదైనా బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ తిరుపతి లాంటి దాంట్లో కూడా బయటపడినియి. దొంగ ఓట్లు యాడ నుంచి వస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ పొంగనూరు నుంచి ఎంతమందిని బస్సుల్లో దోలకొచ్చి తిరుపతిలో ఉన్న ఆయన కళ్యాణ మండపంలో టిఫిన్‌లు, భోజనాలు ఏర్పాటు చేసి ఓటేపిచ్చి తీసుకెళ్ళాడో అది కూడా చూసాం. గెలవగలిగిన దాంట్లో గూడా ఇంత మ్యానిప్యులేషన్ చేస్తున్నారంటే, రేపు గెలవాల్సిందే అని పట్టుకున్న దాంట్లో ఎంత చేస్తారు? మీరెంత అప్రమత్తంగా ఉండాలి?
మీ అప్రమత్తతను మొత్తాన్ని ప్రజల మీద నట్టకండి. ప్రజల మీద చూపించకండి. మీనా గారు దయచేసి మీకు మీకు మా రిక్వెస్ట్ ఇదే. ప్రజల్ని భయపెట్టమాకండి. ప్రజల్ని న్యాయంగా ఓటు వేయనండి. వాళ్ళు ఏ ఒక్కరికి 2 ఓట్లు పెట్టుకోవాలి, 4, 5 ఓట్లు పెట్టుకోవాలనే ఉద్దేశ్యం ఎక్కడా ఉండదండి. ఎక్కడా ఉండదు. కాకపోతే ఏమైతుందంటే కొంతమంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టి పెరిగిన వాళ్ళుంటారు. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కో, బొంబాయికో ఎక్కడికో ఎళ్ళిన వాళ్ళుంటారు. వాళ్ళేం జేస్తారు, ఇక్కడే ఓటు మెయింటైన్ జేస్తారు. అక్కడ తిరిగి ఓటు రాయించుకోరు. కొంతమంది రాయించుకొని అక్కడ గూడా ఓటేసే అవకాశం ఉంది. అలాంటి వాటిని ఎట్లా ప్రొవైడ్ జేస్తుంది మరి ఎలక్షన్ కమిషను? ఈ 75 సంవత్సరాల మన భారతదేశ చరిత్రలో ఎంత అభివృద్ధి సాధించి ముందుకొచ్చాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటరైజింగు, ఈ ఆన్‌లైన్ వ్యవస్థ, అల్గోరిథం కనిపెట్టగలిగేది. యూట్యూబ్‌లో ఎవరన్నా ఒక వీడియో పెట్టిన దాన్ని మనం డౌన్‌లోడ్ చేసుకొని మళ్ళీ మనం అప్‌లోడ్ చేసామనుకోండి, వెంటనే యూట్యూబ్ 2 సెకన్‌లో దాన్ని కనిపెట్టేసి ఆల్గోరిథం నువ్వు పలానా వాళ్ళది కాపీ కొట్టావు, దాంతోటి సరిపోలుతుంది, ఈ వీడియో మంచిది కాదు, ఈ వీడియో తీసేయాల్సి ఉంటుంది అనే వార్నింగ్ ఎందుకు ఇస్తారు చెప్పండి? అంత వ్యవస్థ కలిగిన ఇప్పుడు ఆన్‌లైన్ వ్యవస్థలో మరి సీఈఓ ఆంధ్ర గాని, సీఈఓ గాని వెబ్‌సైట్‌లు ఎందుకు కనిపెట్టలేకపోతున్నాయి డబల్ ఓట్‌ని? దానికి ఆధార్ అనుసంధానం చేస్తాం అంటున్నారుగా. అలాంటివి ఎందుకు కనిపెట్టే అల్గోరిథం మీరెందుకు పెట్టుకోవటం లేదు అనంటే, ఇలాంటి వ్యవస్థలన్నిటిని మేనేజ్ చేసినప్పుడు ఏమవుతుందో ఇయన్నీ అడ్డం పడతాయి కాబట్టి ఈ వ్యవస్థను తీసుకురారు. ఒక ప్రైవేటు సంస్థ అయిన యూట్యూబో, ఫేస్‌బుక్కో ఇలాంటివి కనిపెట్టగలిగితే గవర్నమెంట్ ఇంకెంత బాధ్యతతోటుండాలి. ఎంత ప్రజాధనాన్ని ఎంత కావాలంటే అంత వాడుకునే అవకాశం ఉంది గదా! ఎందుకు ఇక్కడ ఒక పాయింట్ ఆల్గోరిథం సార్. వాళ్ళు చేసిన మాత్రాన మీరు చేయలేరా? దాన్నే ఇక్కడ ఒక పాయింట్ చూసుకొని మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి సార్. ప్రైవేట్ ప్రైవేట్ కంపెనీల్లో అయితే ఎలా ఉంటుందంటే దీన్ని డేటాని ఓనర్ అంటూ అంటే ఒకరికంటూ ఓనర్‌షిప్ ఇస్తారు. ఆ ఓనర్‌షిప్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినట్టుగా ఆ ఓనర్‌షిప్‌లో ఒక్కొక్కరికి వాళ్ళకంటూ రెస్పాన్సిబిలిటీస్ అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అక్కడ ఎవరి డ్యూటీ వాళ్ళదే. సో, వాళ్ళు కంపల్సరీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే. ఇప్పుడు సపోజ్ ఒక డేటాబేస్ ఏదైనా సరే సరిగ్గా వర్క్ అవ్వట్లేదనుకోండి, రెస్పాండ్ అవ్వట్లేదనుకోండి. సో, ఇమ్మీడియేట్‌గా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని దాన్ని ఫిక్స్ చేయాలి. కానీ ఇక్కడ ఎలక్షన్ కమిషన్‌లో రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాళ్ళు ఎవరు సార్ అసలు? అసలేమి లేదు. వ్యవస్థని ఏర్పాటు జేసుకోవాలి. చేసుకోకపోవటానికి కారణం ఏందనుకుంటున్నారు? ఇలాంటి మానిప్యులేషన్ చేయటానికి ఎన్ని అవకాశాలున్నాయో అన్నిటిని లైవ్‌లో కోవటం కోసం వీళ్ళు కావాలని ఆ పని జేయరు. మరీ దారుణం సార్ అసలు. ఈ ఎలక్షన్ కమిషన్ అయ్యుండి ఆహ్, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకోవడానికి కాస్త ఆలోచించాలి. ఇలాంటి విషయాలు చేసినప్పుడు. అవునండి. ప్రజలని వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోలేకుండా ఇక్కడ దొంగ ఓట్ల గురించే మాట్లాడుతున్నారు కానీ, ఉన్న ఓట్లు తీసేయడం ఒకటి, దొంగ ఓట్లు యాడ్ చేయడం ఒకటి. కొన్ని అవును. పేర్లైతే ఏకంగా టా, డా అంట. ఫస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ టా, లాస్ట్ నేమ్ డా అంట. సో, ఇలా ఉంటాయి మరి వీళ్ళ వ్యవహారాలు. అవును. మరి మీరు చెప్పినట్టు ఆల్గారిథం అలాంటివన్నీ ఏమి లేకపోతే ఇంకా ఇలా ఎంతకాలం నడిచినా కూడా పెద్ద ఉపయోగం ఏమి ఉండదు సార్. ఏదో ఊరికే మేమంటూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకటున్నాము. మేము ఏదో చేస్తున్నాం. మా పని మేము అనుకోవడం తప్ప నిజంగా పనిచేసినట్టయితే ఏముండదు. ధన్యవాదాలు సార్. ఇన్ని తప్పులు చూసైనా సరే కనీసం ఇప్పుడైనా మేల్కొంటారో లేదో చూద్దాం సార్. ధన్యవాదాలు సార్.